అరే వీడేంటి ఎప్పుడు చూసినా రివర్స్ లో పరిగెడుతున్నాడు. ఇలా చూడు, ఇటువైపు పరిగెత్తాలి. ఇటో సారీ, నేను మర్చిపోయాను. నీ బ్యాగ్ ఎక్కడా? ఇదిగో ఇక్కడే ఉంది. మనం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కోసం వెళ్తున్నాం. కావలసిన వస్తువులన్నీ తీసుకోమన్నాను కదా. ఇవన్నీ అవసరమైన వస్తువులా? అవసరమైన వస్తువులన్నింటినీ నేనెందుకు తీసుకోవాలి? అందుకే నాకు అవసరమైన వస్తువుల్ని తీసుకున్నాను. నేనెవరైనా తప్పగా చెప్పాను తమ్ముడు. సరే, నేను నా సామాన్లన్నీ తీసి బయట పడతాను. కావలసినవి మాత్రమే లోపల పెట్టుకుంటాను. ఇప్పుడు ఓకేనా? ముందే చెప్పుండొచ్చు కదా, ఫోటోగ్రఫీ కావాల్సిన వస్తువులు మాత్రం పెట్టుకోమని. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి నీకు ఏమేమి అవసరం అవుతాయో చెప్పు. ఏం అవసరం అవుతుందంటే, త్వరగా వెళ్దాం రండి. మనం మృగాలు ఫోటోలన్నీ తీయాలి. ఏంటి అనుమానమా? అవును, ఒకవేళ మంచి ఫోటో తీసామంటే దాన్ని వైల్డ్ లైఫ్ కాంటెస్ట్ కూడా పంపించొచ్చు. మనం గెలిచామంటే మన ఫోటోస్ మ్యాగజైన్ లో వస్తాయి. అయితే కెమెరాని నాకు ఇవ్వండి, ఫోటోస్ నేను తీస్తాను. చూడండి, మిమ్మల్ని ఈ అడ్రస్ ఎక్కడుందో కొంచెం చెప్తారా? ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళి రైట్ తిరిగితే 5వ నెంబర్. ఆపండి సార్, ఈ అడ్రస్ ఎక్కడుంది? అరే ఇప్పుడే కదా నీకు చెప్పాం. అలాగా, నేను మర్చిపోయాను. సారీ. సరే కూర్చో, మేమే నిన్ను తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తాం. ఇదిగో నీ అడ్రస్కి వచ్చి చేరుకున్నాం. ఇలా చూడండి, నా కోసం ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఏమైంది? ఎందుకని ఇక్కడే ఆగిపోయావు? అదేం కాదు, నేను నిజానికి మర్చిపోయాను. ఇక్కడికి ఎందుకు వచ్చానో మర్చిపోయాను. అందుకే ఇప్పుడు ఇంకేముంది, వెళ్దాం పదండి త్వరగా. ఇక్కడికి ఎందుకు వచ్చాడో తను మర్చిపోయాడట. సరే వదిలేయండి, దానికి జ్ఞాపకం వస్తే అప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వద్దాము. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? అది ఎక్కడికి? ఇది నేషనల్ జూ అడ్రస్ కదా, మేము కూడా అక్కడికే వెళుతున్నాం. రా, నిన్ను అక్కడ దింపేస్తాం. నువ్వు దేనికి దిగులు పడకో. హాయ్, నేనే హనీ. వీడే నా తమ్ముడు బన్నీ, తన పోపాట్. ఇదిగో తిని చూడతాను. నా పేరు మైకేల్. అరే ఏంటిది? ఈ గైడ్ ఏమైపోయారు? వెయిట్ చెయ్యి, నేను కాల్ చేస్తాను. హలో, మీరెక్కడున్నారు? మేము వచ్చి చేరుకున్నాం. ఏంటి, మీరు ఇక్కడే ఉన్నారా? కానీ నాకు కనిపించట్లేదే. మీరు చెయ్యి చూపించండి. హలో, నువ్వు ఈ జూని చూపించవలసింది మాకే. మర్చిపోయాను. మాకు ఏమేం చూపిస్తావు? ఈ జూలో మీకు నేను అన్ని చూపిస్తాను. పదండి త్వరగా వెళ్దాం. ఇటువైపు. మర్చిపోయాను. మిత్రులారా, ఐ హావ్ బ్యాడ్ ఫీలింగ్ అబౌట్ దిస్ మిషన్. మీకు ఈ జూలో చాలా అందమైన విషయం గురించి ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అరే ఏమీ వినపడలేదు. ఈ జూలో ఉన్న మంచి విషయం ఏంటంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదిగో చూడండి, మీ ముందు కనిపిస్తుంది కదా ఆ దారి, తిన్నగా టైగర్ గుహలోకి తీసుకెళ్తుంది. వావ్, మేము టైగర్ ని చూడాలి. ఏంటిది? తర్వాత టైగర్ మిమ్మల్ని చూసిందంటే అంటే మేము టైగర్ ని ఫోటోలు తీయాలి. ఒకవేళ టైగర్ మిమ్మల్ని పట్టుకుంటే? ఇప్పుడు కాస్త మాట్లాడుకుంటా వస్తావా? నాకేంటి, పదండి. అరే కానీ టైగర్ అటు కదా ఉంది.
ఇప్పుడే ఒక టైగర్ గుంపు ఇటువైపు వెళ్ళింది, మీకు తెలుసా? వావ్ వావ్, ఎంత నాలెడ్జ్ ఉంది. మట్టి వాసన చూసి చెప్పేశాడు. అరే ఏంటి పెద్ద నాలెడ్జ్, ఒకసారి అలా చూడండి. హే, నువ్వు మాకు టైగర్ కదా చూపిస్తానన్నావు, ఇవి ఏనుగుల మందా? అదేంటంటే నేను మళ్ళీ మర్చిపోయాను. త్వరగా వెళ్ళని ఒక ఫోటో తీసుకోండి. ఇక్కడి నుంచి బయటపడితే టైగర్ ని కూడా మీకు చూపిస్తాను. ఏ? తప్పించుకున్నావంటే అర్థం? ఇప్పుడు సైలెంట్ గా కూర్చొని వీళ్ళని ఫోటో తీయండి. కొంచెం కూడా శబ్దం రాకూడదు, తెలిసిందా? ఏంటయ్యా ఇది, నువ్వే కదా శబ్దం ఓ చేయొద్దన్నావు. సారీ, నేను మర్చిపోయాను. అరే వీడేంటి ఎప్పుడు చూసినా రివర్స్ లో పరిగెడుతున్నాడు, ఇలా చూడు ఇటువైపు పరిగెత్తాలి, ఇటో. సారీ, నేను మర్చిపోయాను. రే గాడిదా, ఎందుకు చేయి పట్టుకోలేదు? హానిని కాపాడాలన్న విషయం నేను పూర్తిగా మర్చిపోయాను. మీరు ఉయ్యాలు ఆడుకుంటున్నారని అనుకున్నాను. మీరందరూ ఏనుగుని చూశారు, అలాగే ఎంజాయ్ చేశారు. ఇంకేం చూడాలనుకుంటున్నారు చెప్పండి. ఇలా చూడు, మమ్మల్ని మంచి చోటుకు తీసుకెళ్ళు, మేము ఫోటోస్ తీసుకోవాలి. ఫోటోస్ తీసుకోవడానికి చాలా అందమైన చోటుకు తీసుకెళ్తాను, పదండి. ఈ చోటు దేనికి ఫేమస్? ఇది దేనికి ఫేమస్ అంటే మర్చిపోయాను. ఇక్కడ మొసళ్ళుంటాయి, చాలా అందంగా. ఫోటోలు తీసుకోండి. సిల్లి మొసలి ఫోటో చాలా బాగా వచ్చిందా? ఈ చోటు చీమల కోసం ఫేమసా? కాదు, చిరుతలకి. నీ చేతిలో ఆ రాయనున్న చిరుత చూసిందంటే నీ మీద దాడి చేస్తుంది. నేను మళ్ళీ మర్చిపోయాను, ఈ చోటు చిరుతలు కాదు, పుట్టలకి చోటు చాలా ఫేమస్. పారిపోండి. ఈ చోటు బోటింగ్ కి చాలా ఫేమస్ అయింది. ఏ ఫేమస్ చోటు వద్దు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దానికి దారి చెప్పు. తెలీదు. తెలీదంటే అర్థం ఏంటి? మర్చిపోయాను, సారీ. ఇప్పుడు మనం ఇంటికి ఎలా వెళ్ళాలి? ఇక మనం ఇక్కడే ఉండిపోవాలా? మంచిదే కదా, మౌగ్లీగా మారిపోదాం. సరే, మౌగ్లీ అవ్వద్దు, టార్జన్ లా మనం ఇక్కడే ఉండొచ్చు కదా. తిరిగి వెళ్ళడానికి ఏదన్నా దారి చెప్పు. ఒక దారి ఉంది. ఏంటి? అది కూడా మర్చిపోయాను, సారీ. ఫ్రెండ్స్, నదిలో ట్రావెల్ చేద్దామా?
ఎంత మంచి ఐడియా బన్నీ. మనం ఈ నది వెళ్లే వైపే వెళ్దాం. అవును, ఎవరైనా ఖచ్చితంగా మనకి సాయం చేస్తారు. ఆ, మిత్రులారా, చేపలు చాలా ఉన్నాయి. ఏంటి అనుమానమా? అరే, మైక్ ఎక్కడికి వెళ్ళాడు? మైక్ ఎక్కడికి వెళ్ళాడు? ఆ, 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 అరే నేను మైక్ ని చాలా మిస్ అవుతాను స్నేహితులారా. ఏంటి అనుమానమా? నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. నాకు చలేస్తుంది. ఈత మర్చిపోయావా? అవును. ఇంకా నయం, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఓరి నాయనో, ఇది చూడడానికి గ్రామంలాగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. క్యాబ్ కాదు, ఎద్దుల బండిలోనే వెళ్ళాలి. ఎద్దుల బండి ఎక్కడ దొరుకుతుంది? నువ్వేం చెప్పద్దు, నేను అర్థం చేసుకున్నాను. మిత్రులారా, రండి లోపలికి వెళ్ళి అడుగుదాం. పెద్దోడా, ఫొటోస్ చూపించు, ఎలా ఉన్నాయో చూద్దాం. నువ్వేంటి ఇంత సంతోషంగా ఉన్నావు? మీరు ఈ ఫొటోస్ కూడా చూడండి. అరేరే, ఇదంతా ఎప్పుడు జరిగింది?